हफ्ता करो स्टार्ट कर हफ्ता करो स्टार्ट कर मट्टमा अत्यति अत्यताण हारीच ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలం ఈ యవనస్తుల కూడికను బట్టి ప్రభు సన్నిధిలో దేవుని స్తుతించుటకు ప్రభు ఇచ్చినట్టు తలాంతును బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. యవనులు దేవుని చేతిలో బలమైన వారు అని లేఖనాలు సెలవిస్తున్న రీతిగా యవన బిడ్డలు ఎట్లా ఉండాలో పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాక్యాలు వాగ్దానాలు రాయబడ్డాయి. పిల్లరా, వాక్యము సెలవిస్తున్న రీతిగా మనము యవన జీవితాన్ని ఎట్లా కట్టుకోవాలో, యవనత్వమును ఎలా కాపాడుకోవాలో, యవన జీవితంలో ఏ ఏ కార్యాలను దూరంగా ఉండాలో లేఖనాల్లో నుండి మనం చూద్దాం. ప్రభువు యవన జీవితాన్ని అత్యంతంగా ప్రేమించాడు. దేవుని పని కొరకు వృద్ధులు పనికిరాడు, కానీ యవనస్తుడు బలవంతుని చేతిలో బాణం వంటివాడు. మంచి యవనములో దేవుని సేవ చేస్తే దేవుడు ఆ సేవను మెచ్చి కోరుకుంటాడు. ఈ యవన జీవితాన్ని బట్టి చాలా మంది చాలా రకాలుగా యవన జీవితాన్ని ఖర్చు చేసుకుంటూ ఉంటారు, కానీ సర్వశక్తివంతుడైన దేవుడు యవనస్తులకు ఇచ్చిన ఆశీర్వాదాలు మనం తెలుసుకోవాలి. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 103వ కీర్తన 5వ వాక్యాన్ని మనం చదువుదాం. 103వ కీర్తన 5వ వాక్యాన్ని ధ్యానం చేస్తే అక్కడ యవనస్తుల కొరకు చక్కటి ఆశీర్వాదాన్ని రాశాడు. అది ఏంటంటే, యవనస్తుల జీవితంలో దేవుడు ఆశీర్వాదకరమైన ఒక మాటను అక్కడ లిఖించడం జరిగింది. మీరు చూడండి, 103వ కీర్తన 5వ వాక్యం. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాను. పక్షిరాజు ప్రతినిత్యము సూర్యుని యొక్క కాంతిని, సూర్యుని యొక్క ఆ యొక్క ఆకర్షణ ద్వారా జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. పక్షుల వలె ఎప్పుడు పక్షిరాజు వారి రెక్కలతో సౌండ్ చేయదు, రెక్కలు చాపుతుంది. అందుకే అంటాడు, పక్షిరాజు యవ్వనము వలె మీ యవ్వనాన్ని కాపాడుకోండి. పక్షిరాజు ఎప్పుడు పై ఆలోచనలే, ఉన్నతమైన శిఖరాల కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. యవన జీవితము అనేది చాలా విలువైనది. యవన జీవితంలో సాతానుగాడు ఎన్నో కార్యక్రమాలను ఆలోచనలు పుట్టిస్తాడు, కానీ వాక్యము సెలవిస్తున్న రీతిగా నీ యవ్వనమును బట్టి దేవుని ఆరాధిస్తే, నీ యవ్వన కాలము దేవునికి మనము ఇస్తే, దేవుడు వృద్ధాప్యము వరకు నేను ఆశీర్వదిస్తాడు. ఇక్కడ అంటాడు, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగునట్లు. గడిచిన మాసాల్లో పక్షిరాజు అనుభవాలు తెలియజెప్పేటప్పుడు అందులో పక్షిరాజు యవ్వనం, ఉదయాన్నే పక్షిరాజు సూర్యుని వైపు తన ముఖాన్ని పెట్టి బలాన్ని, ఎనర్జీని పొందుకుంటూ ఉంటుంది. మనం లేస్తాం 10 గంటలకు 12 గంటలకు. యవనుడు ఉదయమునే లేచి ప్రార్థన చేసేవాడే ఉండాలి. యవనుడు ఉదయమునే లేచి దేవుని ఆరాధించేవాడే ఉండాలి. దావీదు చూడండి,
ఉదయకాలమే లేచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం, ఉదయకాలమే లేచి ప్రభు సన్నిధిలో కనిపెట్టడం, ఉదయకాలమే లేచి ప్రభు సన్నిధి కొరకు ప్రాధేయపడటం, ఉదయకాలమే లేచి దేవుని సంకల్పం కొరకు ఎదురు చూసిన వాడే ఉన్నాడు. సమూయేలుని కూడా బైబిల్లో మనం చూస్తే ఉదయకాలమునే సేవించాడు, ఉదయకాలమునే ఆరాధించాడు, ఉదయకాలమునే కనుగొన్నాడు. అతని బాల్య దినమందు దేవుడు అతనితో మాట్లాడడం ప్రారంభించాడు. అందుకంటాడు, పక్షిరాజు యవనము వలె, పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదవ్వాలి. ఈనాడు మనకు ఏ వయసులో కావాలో ఆ వయసులో వెంటనే అందింపబడాలి. ఏ వయసులో కావాలో ఆ వయసులో పేరెంట్స్ గాని ఇవ్వకపోతే మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి దారి తీస్తూ ఉంటాం, హద్దులు మీరుతూ ఉంటాం. కానీ సమూయేలు తన తల్లి చెప్పినట్టుగా లోబడ్డాడు. సమూయేలు తన తల్లి మాటకు లోబడ్డాడు. సమూయేలు దేవునికి ప్రాముఖ్యమైన స్థానం ఇచ్చాడు. సమూయేలు దేవుని వాక్యపు నీడలో బ్రతకటం నేర్చుకున్నాడు. ఈ లోకంలో బలాన్ని చూసి, అండబలం, కండబలం, జ్ఞాన బలాన్ని చూసి మురిసిపోయేవాడు లేకపోలేదు. కానీ యవన కాలంలో ఆ ఉడుకు రక్తంలో పరిగెత్తి 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 చివరకు ఏ విజయం దొరకని స్థితిలో ఆగిపోయిన వారు లేకపోలేదు. చూడండి, కొంతమంది బైక్ డ్రైవ్ చేస్తే 100 మీద డ్రైవ్ చేస్తారు. ముందుగానే ఏ స్పీడ్ బ్రేకర్ లేకపోతే వీడు ప్రమాదానికి గురవుతాడు. ఎవరి జీవితంలో ఉడుకు రక్తంలో ఏదో చేసేద్దాం అన్న తపంలో ఉంటాం, కానీ అది సాధ్యమైనంత వరకు సమ్మతింపబడిన విషయం అయితే కాదు. ఏదో చేద్దాం అన్న క్రమంలో ఏదో అయిపోతూ ఉంటుంది. ఏదో చేద్దాం అన్న క్రమంలో ఏదో కొనసాగిపోతూ ఉంటుంది. కానీ ఆగి ఆలోచించే జీవితం క్రైస్తవుడికి కావాలని, క్రైస్తవ బిడ్డలకు కావాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఏదైనా విజన్ పెట్టుకున్నావు, ఆ విజన్ కొరకు ప్రాధాన్యపడాలి. ఏదైనా గోల్ పెట్టుకున్నావు, ఆ గోల్ కొరకు పోరాడాలి. ఏదైనా సాధించాలనే తపనుంది, ఆ తపన కొరకు నీవు సమ్మతించబడిన వాడివై ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే, ఏదైనా గోల్ పెట్టుకుంటే వెంటనే దాన్ని మరుసటి రోజుకి మర్చిపోతాం. స్నేహితులతో కలిసి, లోకపరమైన స్నేహితులతో కలిసి విచ్చలవిడితనానికి, ఇష్టానుసారంగా బ్రతకడానికి కోరుకుంటూ ఉంటాం. త్రాగుడికి బానిసైపోయి, డ్రగ్స్కి బానిసైపోయి, వ్యభిచారానికి బానిసైపోయి, కామానికి బానిసైపోయి జీవితాలను పతనానికి నడిపించుకుంటున్న వారు లేకపోలేదు. ఎప్పుడైతే నీ జీవితం దేవుని చేతుల్లో పెడతావో ఆయన అర్థవంతమైన పాత్రగా నిన్ను తయారు చేస్తాడు. ఎప్పుడైతే నీ జీవితాన్ని ప్రభువుకి ఇస్తావో అర్థవంతమైన పాత్రగా తయారింపబడతావు. ఎప్పుడైతే ప్రభు సంకల్పం కొరకు నిన్ను నీవు సిద్ధపరచుకుంటావో, దేవుని సముఖానికి నిన్ను నువ్వు అప్పగించుకున్నప్పుడు దీవించబడతావు. వయసుకు వచ్చి యవన కాలానికి వచ్చిన స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఆలోచించాలి. కొంతమంది ఆడపిల్లలు ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు కూడా చెప్పరు. బైబిల్లో యాకోబు కుమార్తె అక్కడ ఏదో జరిగిపోతుంది, అక్కడ ఏదో విందు జరుగుతుంది, చూసి వద్దాం అని పోయిందంట. జీవితాన్ని పాడు చేసుకొని వచ్చింది పిచ్చిది. చాలా మంది ఆడపిల్లలు ఆకర్షణకు గురవుతాం. ఆకర్షణ ఆకర్షణ ఆకర్షణ. వస్త్రాలతో శరీరమును కప్పుకోవడం మానేసి ఆకర్షించబడదాం అన్న కోణంలో జీవితాన్ని పతనానికి నడిపించుకుంటున్న వారు లేకపోలేదు. ఈరోజు హైదరాబాద్లో అర్ధరాత్రి 11 గంటలకు 12 గంటలకు 1 గంటకు ఆ ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. విచ్చలవిడిమైన వస్త్రధారణ భారతదేశము సంస్కృతికి నిదర్శనం. ఈరోజు అమెరికా కాలిపోయింది అంటే
ఈరోజు అమెరికా ప్రమాదవశాత్తు పాడైపోయింది అంటే కారణం ఏంటో తెలుసా? పాపం పండిపోయింది. హైదరాబాద్ కూడా పాపంతో పండిపోతుంది. ప్రియుల వాక్యం సెలవిస్తుంది, ఎప్పుడైతే నీ వస్త్రాన్ని కప్పుకుంటావో, ఎప్పుడైతే కాపాడుకుంటావో నీ జీవితం కట్టబడుతుంది. దీనా ఏం చేసింది? ఏదో చూసొద్దామని పోయింది. ఏదో చూసొద్దామని పోయి తండ్రి అన్నదమ్ములు ఒక చోట ఉంటే వాళ్ళని వదిలిపెట్టి, కొంతమంది ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు వెళ్ళిన ప్రదేశాన్ని విడిచిపెట్టి వాతావరణం కోసం వాటిని చూడటానికి పోతాడు. వాటిని ఆకర్షణలు. ఇంట్లో కూర్చుంటే సరిపోదా అంటే సరిపోదు అంటారు. ఆకులు కాలేక, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు అంటే దేవుని వాక్యము చేతనే కదా అంటాడు భక్తుడు. ఏదో చూద్దామని పోయింది. అక్కడ వాడు త్రాగి, ఆ దేశపు పెద్దల్లో ఒకరి కుమారుడు త్రాగి, ఈమె కూడా మత్తు పానీయాలు ఇచ్చి తాగించి ఆమె కన్యత్వాన్ని పాడు చేశాడు. ఆమెను వ్యభిచరించాడు అనుకుంది. ఆమె యొక్క జీవితాన్ని పాడు చేశాడు. ఆమె పాడైన స్త్రీ వలె ఉండును అంటది. పేరెంట్స్తో వెళ్ళినప్పుడు పేరెంట్స్తో ఉండాలి. బయటికి వెళ్ళాలంటే ఈనాడు పేరెంట్స్ కూడా విచ్చలవిడిగా ఇచ్చేశారు అవకాశాలు. ఖచ్చితంగా దేవుడు తీర్పు అడుగుతాడు. నీ పిల్లల్ని ఎలా పెంచావు అంటే, నా పిల్లలకి పొట్టి బట్టలు వేయించాను అయ్యగారు అంటే, దేవుని దగ్గరికి వెళ్ళి ఆ మాట చెప్పావంటే ఇట్లా పెంచమన్నానా అంటాడు. బైబిల్లో ఎలా పెరగాలో ఉంది, ఎలా పెంచాలో ఉంది. చిన్న పిల్లలు మొదలుకొని వారిని ఒక వయసుకు తీసుకొచ్చేంత వరకు మీ బిడ్డలను మీరు జాగ్రత్తగా పెంచాలి. చిన్నతనం నుండే మొబైల్ ఫోన్స్. ఆమె ఎవరితో మాట్లాడుతుందో తెలియదు, వాడు ఎవరితో కులుకుతున్నాడో తెలియదు. గమనించండి. అర్ధరాత్రి 10 గంటలకు అందరూ ఇంట్లో భోజనం చేసేసాక ఇంట్లో లైట్ ఆపేస్తాం. కానీ దుప్పట్లో వెలుతురు పడుతూనే ఉంటది. ఏంటా అది అంటే ఫోన్ వెలుతురుతో ఫోన్లో తిన్నావా అని పెడతాడు. ఇంకా తినలేదంట దాన్ని. ఏనాడు తల్లికి తిన్నావా అని అడగనీయుడు 2 రోజులు పరిచయమైన ఆమెను తిన్నావా అని అడుగుతాడు. ఏనాడు భార్యతో తిన్నావా అని అడగని వీడు ఎక్కడో ముక్కు ముఖం తెలియదు, ఏదో ఫేస్బుక్ లో, వాట్సాప్ లో, ఏదో ఒక సోషల్ మీడియాలో పరిచయమైన ఆమె కోసం చేతులు కోసుకుంటారు, గొంతులు కోసుకుంటారు. 25 ఏళ్ల ప్రేమ కంటికి కనబడదు కానీ 2 సంవత్సరాలు, 2 నెలల ప్రేమ మాత్రం కంటికి కనబడుతున్నట్టు ఫోజులు పడతాం. ఇది వ్యామోహం. యవనస్తుడు పడిపోయేది 3 చోట్ల. ఒకటి సిరి అంటే ధనం, డబ్బు దగ్గర పడిపోతాడు, డబ్బు దగ్గర చేజారిపోతాడు. క్రైస్తవ జీవితంలో పనికిరానిదంటూ ఉందంటే అది ధనం, సిరి. మొదటిది స్త్రీ దగ్గర పడిపోతాడు. ఇప్పుడు బలహీనతలు ఏంటి అంటే 1 స్త్రీ, 2 సిరి, 3వది అహం. నేనే గొప్ప అన్న అహం. ఇప్పుడు స్త్రీతో పెట్టుకున్న ఇస్త్రీ అయిపోతాడు, సిరితో పెట్టుకున్న అస్థిరుడు అయిపోతాడు, అహంతో పెట్టుకున్న అహంకారులకు దేవుని సన్నిధి నుండి త్రోసివేయబడతాడు. చాలా మంది పెద్దోళ్ళు అంటారు, యేసోబే పడిపోయాడు కదా,
నువ్వెంత? దావీదే పడిపోయాడు కదా, నీవెంత? అది పాత నిబంధన. సంసోనే దెలీలా ఒడిలో పడుకున్నాడు కదా, నీవెంత? అంటే ఈడు కూడా పడిపోవాలని చూస్తున్నావా? మా దేశంలో యవన బిడ్డలను ఏ పాపము అంటకుండా లేపండి ప్రభు అని ప్రార్థించే మూర్ఖుడు ఒక్కడేడు. వాడు పడిపోయాడు అంటే ఈటిని కూడా పడిపోమని సిగ్నల్ ఎత్తున్నాడు. వాడు పతనమైపోయాడు, ఈడిని పతనమైపోమని సిగ్నల్ ఎత్తున్నాడు. కానీ ఈ యవనస్తుల కూడికలో ప్రభు సెలవిస్తున్నాడు, దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు అంటే దేవుని వాక్యము చేతనే కదా. దేవుని వాక్యము నిన్ను పాపము నుండి విడిపించేది. దేవుని వాక్యము నిన్ను పరిశుద్ధపరిచేది. దేవుని వాక్యము నిన్ను కాపాడేది. పక్షిరాజు యవనము వలె నీ యవనం క్రొత్తదవ్వాలంటే పక్షిరాజు వలె నిష్పట్టకుడవై నీవు ఉండాలి. పక్షిరాజు వలె యవనమును కాపాడుకునే వాడవై ఉండాలి. పక్షిరాజు వలె పాపమును అంటని వాడై ఉండాలి. పక్షిరాజు వలె నిత్యము కష్టపడే జీవితాన్ని కలిగి ఉండాలి. పక్షిరాజు వలె యథార్థత కలిగి ఉండాలి. పక్షిరాజు వలె ఓ మంచి మనసాక్షి కలిగిన వాడై ఉన్నప్పుడు నీ జీవితం క్రొత్తదవుతుంది, నీ యవనం క్రొత్తదవుతుంది. ఈ యవనస్తుల కూడికలో తోటి సహచరుడుగా, తోటి సహోదరుడుగా మీకు నేను తెలియజేస్తున్న మాట, పక్షిరాజు యవనము వలె నీ యవనం క్రొత్తదవ్వాలంటే ఈ లోకంలో నువ్వు ఎంత పరిగెత్తినా నీ యవనం క్రొత్తదవదు. కానీ ప్రభు పాదాల దగ్గరికి వచ్చి పడిపోతే, ప్రభు పాదాల దగ్గరికి వచ్చి మోకరిస్తే ఈ జీవితం కట్టబడుతుందని సేవకుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను. నా 12వ ఏట నేను దేవుని సేవకు వచ్చాను. నా 12 సంవత్సరాల వయసులో రక్షింపబడి బాప్తిసం పొంది యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి ఏమీ తెలియని వయసులో ప్రభు పరిచర్యకు వచ్చాను. ఈనాటికి ఆయన యవ్వనమును క్రొత్తగానే మారుస్తున్నాడు. రోజు రోజు ఒక క్రొత్త తైలముతో, రోజు రోజు ఒక క్రొత్త అభిషేకముతో అభిషేకిస్తున్నాడు. మనము దేవునికి ప్రీతిపాత్రులం అవ్వాలి, యవనాన్ని కాపాడుకోవాలి. పడిపోవాలన్నా యవన జీవితమే, నిలబడాలన్నా యవన జీవితమే. మీరు గమనిస్తే 18 నుండి 30 సంవత్సరాల వయసు అనేది, ఈ పీరియడ్ కాలం అనేది ఒక వ్యక్తి నిర్దిష్ట జీవితానికి సూచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ వ్యక్తి పడిపోవాలన్నా ఇక్కడే పడతాడు, ఈడు పతనం అవ్వాలన్నా ఈ ఏజ్లోనే పతనం అవుతాడు, ఈడు నిలబడాలన్నా ఈ ఏజ్లోనే నిలబడాలి. ఈడు మంచి పేరు సంపాదించాలన్నా ఇదే వయసులో, ఈడు మంచి పేరు పోగొట్టుకోవాలన్నా ఇదే వయసులో పోగొట్టుకోవాలి. పిల్లరా, 18 నుండి 30 సంవత్సరాల ఈ పీరియడ్ కాలం, ఈ యొక్క 12 సంవత్సరాలు నువ్వెంత జాగ్రత్తగా ఉంటావో నీ జీవితం అంత జాగ్రత్తగా పరిశుద్ధపరచబడుతుంది. నువ్వెంత జాగ్రత్తగా ఉంటావో అంత పరిశుద్ధంగా దేవుని పని కొరకు రాకులాడతావు. నీ బ్రైట్ ఫ్యూచర్, నీ భవిష్యత్తు దీవించబడినదై కనబడుతుంది. ఈ 12 సంవత్సరాలు జాగ్రత్తగా కాపాడబడితే రాబోతున్న ఆ మిగిలిన సంవత్సరాలన్నీ దేవుడు నూతనమైన ఆయుష్నిస్తాడు. వాక్యం సెలవిస్తుంది, పక్షిరాజు యవనములను బట్టి నీ యవనము క్రొత్తదవుతుంది. పక్షిరాజు యవనము ఎలా రెక్కలు చాపి ఎత్తైన శిఖరం మీదకి అది ఎగురుతూ ఉండదో, నిత్యము నీ యవనము కూడా క్రొత్త ఆలోచనలు రావాలి, క్రొత్త తలంపులు రావాలి,
క్రొత్త ఆలోచనలు రావాలి, క్రొత్త క్రియలు రావాలి, నూతనమైన ఆలోచన పుట్టాలి, దేశమును కాపాడే యోధుల వలె తయారవ్వాలి, దేవునిని ఆరాధించే ప్రార్థనా వీరులుగా తయారవ్వాలి. అవ్వాలి అంటే తల్లిదండ్రులుగా మనము బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. పిల్లలుగా మనము కూడా మన జీవితాలను ప్రభువుకు సమర్పించుకోవాలి. రెండో మాట 127వ కీర్తన 4వ వచనం, యవన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణం వంటివాడు. యవన కాలమందు పుట్టినవాడు బలవంతుని చేతిలో బాణంగా ఉంటాడు. ఒక యుద్ధానికి వెళ్ళాలంటే బలవంతుడికి యుద్ధ సామాగ్రి కావాలి. చూడండి, దావీదు ఫరో దగ్గరకు వస్తాడు. సౌలు దగ్గరకు వచ్చి, మామా నా బలం నీకు చూడాలని ఉంటే ఇదిగో నేను సింహములను ఎలుగుబంట్లను అన్నిటి మీద గెలిచాను. నా గొర్రెను సింహం పట్టుకొని పోతూ ఉంటే దాని నోటిలో నుండి నా గొర్రె నేను కాపాడుకొచ్చుకున్నాను, అది నా బలం అంటాడు. ఫరో దగ్గరికి వెళ్ళి అంటాడు, ఇదిగో ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడకు గొలియాతు నాకు పెద్ద లెక్క కాదు. నేను ఎవరి బలం ముందు ఉన్నానో తెలుసా? నేను బలహీనుడను కావచ్చు కానీ నేను ఆరాధించే దేవుడు బలవంతుడు అని ఓ చిన్న ఈట తీసుకుంటాడు. ఓ చిన్న రాయి తీసుకొని లాగి ఒకటిస్తే అతడి నొసటి మీద తగులుతుంది. ప్రియులారా, వెంటనే 6 జానుల ఆజానుభావుడైన గొలియాతు నేల మురిగిపోతాడు, చనిపోతాడు. అప్పటి వరకు ఎంతో మంది ఇశ్రాయేలీయులు కావచ్చు, అప్పటి వరకు యుద్ధ కళాకారులు కావచ్చు, గొలియాతును జయించలేదు. దావీదు యొక్క అన్నలు అంటారు కదా, రే మేమే వాడిని జయించలేకపోయాం, నీ వల్ల కాదు అంటాడు. అని దావీదు దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. దేవుని నమ్మిన వాడు పడిపోడు. అతని బలము క్రొత్తగా, అతని బలము నీతిగా, అతని బలములో దేవుడు కాపుదలిస్తాడు. దేవుడు నిత్యము కాపాడుతూ ఉంటాడు. అందుకంటాడు, యవన కాలముందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణం అంటున్నాడు. బలవంతుని చేతిలో బాణమైన వారు. మరి మీ పిల్లలు, మరి మీరు యవన కాలముందు పుట్టిన వారైతే మీరు యవనస్తులు, బలవంతుని చేతిలో బాణంగా మారాలి. ఏదైనా సాధించాలి. వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం ఉంటే దేవుని సంకల్పం చొప్పున మనం పిలువబడిన వారమే ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము సెలవిస్తుంది కదా, యవన కాలమును పుట్టినవాడు యవన కాలమును బట్టి ఎవడు గొప్పగా ఘనముగా అనుకొని ఈర్ష్యపడవద్దు, అహంకారముతో నీవు మాట్లాడవద్దు, ఆగి ఆలోచించాలి. అందుకంటారు, మనిషి పడిపోవటానికి, యవనస్తుడు పడిపోవడానికి 3. ఒకటి స్త్రీ వ్యామోహంలో పడ్డాడైతే, స్త్రీ వ్యామోహంగానే ఉంటే సంసోను వలె పడిపోతాడు. అది కానీ లేకపోతే యోబు వలె ధైర్యంగా ఉంటాడు. యోబు యవనాన్ని కాపాడుకోలేదా? సమూయేలు యవనమును కాపాడుకోలేదా? దానియేలు యవనమును కాపాడుకోలేదా? వీళ్ళ గురించి చెప్పరు చాలా మంది. మాట అనగానే దావీదు, సాల్మన్, ఇంకొకడు సంసోను. మీరు పడిపోయారు కనుక మీరు పడిపోతారు అంటారు చాలా మంది. అని యవ్వనమును దేవుని చేతికి అప్పగించి నిలబడిన వారు కూడా ఉన్నారు. యవ్వనమును దేవుని చేతికి అప్పగించి వారి జీవితాలను కాపాడుకున్న వారు ఉన్నారు. అందుకంటాడు,
యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం వంటివారు. బలవంతుని చేతిలో బాణంగా పిలువబడిన వారు. చాలా చాలా నిర్లక్ష్యంగా మాట్లాడతారు. చాలా నిర్లక్ష్యంగా మాట్లాడతారు. వాక్యం సెలవిస్తుంది, యవనము అనేది చాలా విలువైనది, చాలా విలువైనది, చాలా పవిత్రమైనది. యవన కాలం ఉంది అనే దాన్ని కాపాడుకొని వాడుగా నిలబడితే దేవుడు అత్యధికంగా దీవిస్తాడు. బాల్యము నుండి దేవుని పనిలో నిలవబడిన వాడు పడిపోడు, దేవుడు వారి హస్తములను విడిచిపెట్టడు అని ఉంటుంది. మన జీవితాల్లో, మన బిడ్డల జీవితాల్లో దేవుడు దీవించాలి. యవన కాలం అనేది ఎంతో విలువైనది. ఇలా వీక్షిస్తున్న వారికి దేవుడు తెలియజేస్తున్నాడు, నీ యవనమును బట్టి నువ్వు మోసపోకు. చాలా మంది బలం ఉంది, అండబలం ఉంది, కొండ బలం ఉంది, ఏదైనా సాధించగలను, నేను చేయగలను. తీరా చూస్తే ఏమీ ఉండదు. అక్కడ పొంగే పాలు పొయ్యి పాలే ఉంటుంది. దేవుడు నీకు యవన జీవితాన్ని ఇచ్చినప్పుడు, యవన కాలాన్ని ఇచ్చినప్పుడు దానిని శ్రద్ధగా జాగ్రత్తగా కాపాడుకునే అట్టి సామర్థ్యత ఉండాలి. చిన్న చిన్న వాటి కొరకు పరిగెత్తి పెద్ద పెద్ద వాటిని కొని తెచ్చుకోకూడదు. చిన్న చిన్న ఆ కొద్ది నిమిషాల వ్యామోహం కొరకు నీవు కానీ పోరాడిన వాడవైతే నీ జీవితంలో విలువైన దాన్ని పోగొట్టుకుంటావు. నీ జీవితంలో విలువైన దానిని నీవు కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. కనుక వాక్యం సెలవిస్తుంది, నీ యవ్వనమును ఎవరికి అర్పించవద్దంటాడు. ఇలాగా ఒక యవనస్తుడు పడిపోవడానికి ఈ మూడు చాలా ప్రమాదకరమైనవి. యవనస్తుడు, స్త్రీ ఆ వ్యామోహం ఉంటే పడిపోతాడు, విజయాన్ని మర్చిపోతాడు. ఆ పిచ్చి ఉండకూడదు. యవన జీవితం 18 నుండి 30 సంవత్సరాల వయసు, ఆ పీరియడ్ కాలాన్ని కాపాడుకుంటే బ్రైట్ ఫ్యూచర్ చూస్తాం. దీవించబడిన, ఆశీర్వదించబడిన జీవితాన్ని చూస్తాం. ఇలా రెండో సిరి, ధనం కోసం పరిగెత్తి జీవితాన్ని పతనానికి నడిపించుకున్నవాడు లేకపోలేదు. ఇస్కరియోతు యూదా ధనం కోసం పరిగెత్తాడు, యేసయ్యతో ఉన్న అనుబంధాన్ని పోగొట్టుకున్నాడు. ధనం కోసం ప్రాధేయపడేవాడు ఎప్పటికీ దేవుని మనసును వాడు అర్థం చేసుకోలేడు. మీ జీవితాల్లో వాక్యం సెలవిస్తున్నట్టు పక్షిరాజు యవనము వలె మీ యవనం క్రొత్తదవ్వాలి. పక్షిరాజు యవనము వలె మీ యవనం. దీని ఏం చేసింది? చూసొద్దామని పోయింది. అక్కడ ఆమె జీవితం, ఆమె యొక్క జీవితాన్ని పాడు చేసుకుని వచ్చేసింది. ఎప్పుడైతే తీసుకొద్దామని చూసొద్దామని పోయిందో, ఒక రాజుగారి కుమారుడు, ఆ ప్రాంతంలో పెద్దగా పిలువబడిన వారి కుమారుడి కళ్ళల్లో పడ్డది. అతడు ఎట్లాగైనా వశపరుచుకోవాలనుకున్నాడు, మత్తు మందిచ్చాడు, వశపరుచుకున్నాడు, ఆమె జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఆ వార్త తెలిసిన తర్వాత ఈ యొక్క దీనా యొక్క అన్నదమ్ములు వెళ్ళి అతన్ని చంపాలనుకుంటున్నారు. వాక్యం సెలవిస్తుంది, యవనస్తులు, యవన కాలము పుట్టినవాడు బలవంతుని చేతిలో బాణం వంటివారు. పిల్లరా, మూడవది, యవనస్తుడు పడిపోవడానికి కావలసి పడగొట్టేది అహంకారం. ఉడుకు రక్తం మీద ఏదో చేద్దాం, ఏదో సాధిద్దాం. అహంకారం వలన మూర్ఖులుగా పిలువబడిన వారు ఎందరో ఉన్నారు. అహంకారం అంత మంచిది కాదు అని లేఖనాలు సెలవిస్తుంది. అందుకంటాడు, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. యవన కాలంలో దేవుని కాడి మోస్తే అది నరుడికి మేలుగా ఇచ్చాడు. ఎందుకంటే బ్రైట్ ఫ్యూచర్, దీవించబడే ఆ జీవితాన్ని కలిగి ఉండవచ్చు. యవన కాలంలో కాడి మోయకూడదు. యవన కాలంలో కాడి మోయడానికి రాదు. చూడండి, ఎక్కడైనా ఏదైనా పొలం దున్నారంటే ఈ మంచి యవనములో ఉన్న ఎద్దులను కావచ్చు, మంచి యవనములో ఉన్న
ఆవులను కావచ్చు, మంచి యవనమైన వాటినే చూస్తారు. మీరు చూడండి, ఆ రోజుల్లో పోతీఫరు కూడా యవనస్తుడైన యోసేపునే కోరుకున్నాడు. ఇప్పుడు దేవుడు కూడా అంటాడు, భారతదేశాన్ని కాపాడడానికి పౌరులు కూడా యవనస్తులే కావాలి. ఇప్పుడు దేవుడు అదే కోరుకుంటున్నాడు, నా సేవ చేయుటకు యవనాన్ని కాపాడుకొని యవన ఇచ్చల నుండి బయటపడి స్వచ్ఛమైన నా బోధ ప్రజలకు అందించుటకు యవనస్తులైన మీరు కావాలి అంటున్నాడు. పని విస్తారముగా ఉంది, పని వారు కుదువే ఉన్నారు. పిల్లరా, మీరు గమనిస్తే అంతా అయిపోయిన తర్వాత ఏమి చేయలేదు. నీ యవనాన్ని ప్రభు చేతికి పెడితే దేవుడు దాన్ని దీవిస్తాడు. నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపకుము. యవనమును బట్టి ఎవరు తృణీకరించేటట్టు నా దగ్గరికి రా. నీ యవనేచ్ఛల నుండి పారిపో. తిమోతి యవనేచ్ఛల నుండి పారిపో. ఈ యవనేచ్ఛలు అనేవి నిన్ను పతనానికి నడిపిస్తాయి. వాటి నుండి పారిపో, వాటి నుండి దూరమైపో అని అపోస్తుడైన పౌలు తిమోతితో మాట్లాడుతూ అంటాడు, ఇదిగో నీవు పరిశుద్ధంగా ఉంటే సంఘం పరిశుద్ధంగా కట్టబడుతుందని తిమోతికి ముమ్మాటికి అపోస్తుడైన పౌలు హెచ్చరిస్తూనే ఉన్నాడు. హెచ్చరికలు అనేవి చాలా అవసరం. మనం ఒక పని చేసేటప్పుడు పెద్దల హెచ్చరిక అనేది ఎంతో అవసరం. ఎందుకంటే గద్దింపునకు లోబడని వాడు పాడైపోను అంటాడు. కనుక నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరించదు. నీ యవన కాలంలో యవనేచ్ఛల నుండి నువ్వు పారిపో, యవనాన్ని కాపాడుకో. యోసేపు వలె నీ జీవితాన్ని కట్టుకుంటే యోసేపు ఉన్నత స్థలమునికి అధికారిగా పిలువబడినట్టు నీవు దేవుని పని కొరకు నిలబడితే దేవుని ఉన్నత స్థలంలో ఉంచుతాడు. దేవుని కొద్ది మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, నిత్యాశ్రయ దుర్గమైన మా తండ్రి, అన్ని బ్రాంచీల్లో అన్ని సంఘాల్లో ఏర్పాటు చేయబడిన యవనస్తుల కూడికను బట్టి సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. విన్న వాక్యము మీ బిడ్డల జీవితాలు ఫలింపచే. ఈ లైవ్ తర్వాత కూడా మీ బిడ్డలు వింటూ ఉండగా, వారు వింటూ ఉన్నప్పుడే వారి జీవితాల అద్భుతాలు జరిగించు. మీరు చేత ఆత్మ చేత నింపండి. ప్రతి ఏటా ఈ దినము యవనస్తుల కూడికను ఏర్పాటు చేసుకోవడానికి చూడండి. మా యవన బిడ్డలందరినీ కాపాడండి. పాపము నుండి దూరపరిచి పరిశుద్ధపరచండి. ఉన్నత స్థానంలో ఉంచండి. తిరిగి మేము నూతన సంవత్సరం ప్రభువా, ఇది ఆదివారం ఆరాధనలు అడుగు పెడుతుండగా కృపను అద్భుతాలు చేసి ఆశీర్వదించండి. అయ్యా, ఇదిగో 3వ ఆరాధన గంభీరంగా జరిగించి మేలు పొందండి. మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకోండి. పాటలతో, ఆరాధనతో, వాక్యముతో నేను ఆరాధిస్తూ ఉండగా మా ప్రతి మొరని ఆరాధించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నివాసం ప్రతి సంఘానికి సకల కోటి పరిశుద్ధులకు ప్రభావం తోడై నడిపించును గాక. ప్రభు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.